ఓపెన్ టాక్కి స్వాగతం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నాడు. మీ అందరికీ గుర్తుంది కదా. అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడో 1980 నుంచి 70 నుంచి కూడా ఇచ్చినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, ఎన్టీ రామారావు గారి టైం నుంచి కాంగ్రెస్ పర్యాయంలో కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, గతంలో రాజశేఖర రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఇచ్చిన ఇళ్లకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వసూలు చేశాడు. అదేంటి వాళ్ళు ఇల్లు ఇవ్వటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి డబ్బులు వసూలు చేయటం ఏంటి అని అనుమానం వస్తే, మీకు గుర్తుంది గతంలో ఇళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళు, దానికి పట్టాలంటూ ఏముండేది కాదు. వాళ్ళ పేరు మీద వచ్చేది, వాళ్ళకి ఇల్లు ఇస్తే అందులో ఉండేవాళ్ళు. ఈ రోజుకి అలాగే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది. గత ప్రభుత్వాలే ఇల్లు ఇచ్చినప్పటికీ కూడా వాటి మీద నేను డబ్బులు వసూలు చేయాలి, ఎలా వసూలు చేయాలని ఒక ఆలోచన వచ్చి పట్టాల పేరుతో వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏమన్నాడు, ఇల్లు మీకు ఎవరైతే ఇప్పుడు ఇళ్లలో ఉంటున్నారో వారి పేరు మీద మేము పట్టాలు ఇస్తాం, ఇంటికి 10,000 20,000 కట్టమన్నాడు, ఇంటి సైజుని బట్టి. సో దానికి ఏం చేశారు, కొంతమంది సరే ఇళ్ల పట్టా వస్తుంది కదా, వస్తే బ్యాంకులో పెట్టుకుని లోన్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు కూడా కట్టడానికి ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు, మీకు ఇళ్ల పట్టా ఉంటే మీకు ఆస్తిలాగా ఉపయోగపడుతుంది, అవసరమైన సమయంలో బ్యాంకుల్లో లోన్లు పెట్టుకోవచ్చు అని చెప్పాడు. సరే అని చెప్పి నమ్మి దాదాపు 350 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ ఓటీఎస్ ద్వారా కట్టారు. అక్కడ వరకు బాగానే ఉంది. సరే పట్టాలు కూడా కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు అనుకోండి. ఇచ్చిన పట్టాలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఆ పట్టాలు పట్టుకెళ్ళి బ్యాంకు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు కొద్ది లోన్ కావాలని పట్టా దగ్గర పెడితే పైకి కిందకే చూసి ఆ పట్టా మొహాన్ని కొట్టి ఈ పట్టాలు చెల్లవని చెప్పే పరిస్థితి. ఎందుకు చెల్లవు, అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి. ఆయన ఏదైతే సంపూర్ణ గృహ హక్కు అని చెప్పి ఒక పథకం పెట్టాడో ఆ పథకం లోగోలు ఉన్నాయి. దాంతో ఏం చేశారంటే, ఈ పథకాలు చెల్లుబాటు కావు, నీ దగ్గర ఏదైనా వేరే ఒరిజినల్ ఆస్తుంటే పట్టుకొచ్చి అప్పు తీసుకెళ్ళి తప్ప లోను, ఈ పట్టాలు చెల్లుబాటు కాదు అంటే ఇప్పుడు వాళ్ళంతా లబోదిబ్బోం అనే పరిస్థితి. అసలు వాళ్ళు డబ్బులు కట్టింది ఎందుకు, వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటున్నారు ఏళ్ల తరబడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టా ఇవ్వకపోయినా ఉంటాడు. ఎందుకు కట్టాడు అంటే, పట్టా వస్తే మనకు ఒక ఆధారం ఉంటుంది, రేపటి రోజున ఏ బ్యాంకుల్లోనే తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో డబ్బులు కడితే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఇది మొదటి మోసం. రెండో మోసం ఇంకోటి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ సెంటు పట్టా పేరుతో ఇళ్ల స్థలాలు ఇచ్చాడు కదా, ఇచ్చిన వారికి కూడా కొన్ని పట్టాలు ఇచ్చాడు, మళ్ళీ కొంతమందికి ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. అవి కూడా ఇప్పుడు పనికిరాని స్థలాలుగా మారాయి. ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, వైసీపీ నేతల నుంచి పెద్ద ఎత్తున భూములు కొని సెంటు భూమి కింద పెంచాడు. ఈ వైసీపీ నేతలు ఏం చేశారంటే, నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని, అలాగే ఆ వివాదాల్లో తగాదాల్లో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టేశారు. ప్రభుత్వం ఏం చేసింది, వాటినే సెంటు స్థలాల కింద ఇచ్చింది. ఏమైంది, ఇప్పుడు అవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. అవి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే తప్ప వీళ్ళకు ఉపయోగపడే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నిషేధిత జాబితా నుంచి తొలగించకుండానే పట్టాల పేరుతో ఇచ్చేసాడు, పట్టాలు సృష్టించేశాడు. ప్రభుత్వం తలుచుకుంటే ఉంది, పేరు మీద పట్టాయే కదా, అది నిషేధిత జాబితానా కాదా అనేది వాళ్ళకి తెలియదు కదా. సో ఇప్పుడు చూస్తే ఏముందో ఆన్లైన్లో అవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే ఓటీఎస్ పేరుతో అలా మోసం చేశాడు, సెంటు పట్టాలో ఇస్తానని చెప్పి వివాదాల్లోనూ, అలాగే ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు ఉన్నాయో వాటిని ఇచ్చాడు. వాస్తవానికి వాటిని కలెక్టర్లు డీనోటిఫై చేయాలా, ప్రభుత్వం ఉన్నప్పుడు చేయించాలా ఒకవేళ అలాంటి భూములు ఉంటే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ చర్య దిశగా తీసుకోలేదు. సరే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఎలాగే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాటిని డీనోటిఫై చేసి ప్రజలకు మేలు చేస్తారని కూడా అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి మోసం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట. అంటే దాదాపుగా ఇలాగా సెంటు పట్ట ఏదైతే ఓటీఎస్ పేరుతో కానివ్వండి, ఇలాగా సెంటు పట్టాల పేరుతో కానివ్వండి మోసపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా, 32 లక్షల మంది మోసపోయారు. వారికి ఇచ్చినటువంటి పట్టాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి, ఆస్తిని వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఇల్లు కడతా అన్నాడు, కట్టాడా అనేది ఇక్కడ ప్రశ్న. నాకు తెలిసి 25,000 ఇళ్ళు కూడా కట్టలా. 25 లక్షలు కాదు, 25,000 ఇళ్ళు కూడా కట్టలా. గతంలో కేంద్రం చెప్పింది ఆ ఏడాది ఎన్ని ఇళ్ళు కట్టాడంటే 5 ఇళ్ళు కట్టాడంటే, అంతకుముందు 10 ఇళ్ళు, తర్వాత 5 ఇళ్ళు, తర్వాత 10 ఇళ్ళు, ఇలా 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళే నాకు తెలిసి 1000 ఇళ్ళు కూడా కట్టలా. ఇక జగన్మోహన్ రెడ్డి సొంత ఇచ్చిన ఏదైతే ఈ జగనన్న ఇళ్ళు ఉన్నాయో వాటిని కనీసం 25,000 ఇళ్ళు కూడా ఎక్కడ పూర్తి చేయాలా, ఎక్కడ సామూహిక గృహప్రవేశాలు చేయాలా,
చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా చెప్పలా. సో ఈ రకంగా ఇళ్ల పేరుతో జగన్మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశాడు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంటిపై సంపూర్ణ గృహ హక్కు ఉన్నతాధికారులతో సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద డిసెంబర్ నుంచి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పారు. ఇదే అప్పుడు వాడు వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో పనికిరాని పట్టా కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్ మాయ 32 లక్షల మందిని ముంచేశాడు. ఎంతమందిని? 32 లక్షల మందిని. జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే ఇలా లక్షల్లోనూ కోట్లలోనే మోసం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే ఎంతమందిని, 5 కోట్ల మందిని మోసం చేసి ముఖ్యమంత్రి అయిన వాడు ఈరోజు ఇళ్ల పట్టాల పేరుతో 32 లక్షల మందిని మోసం చేయలేడా? ఓటీఎస్ డబ్బులు కట్టించుకుని మరీ ఇంటి పత్రాలు పేదల చేతికి, వాటిపై జగన్ ఫోటోలు డిజైన్లు, ఆ పత్రాలు పనికిరావని తేల్చేసిన బ్యాంకులు. డబ్బులు కట్టి ఇళ్ళు పోయి 7 లక్షల మంది లబోదిబో. ఈ ఓటీఎస్ డబ్బులు దాదాపు 7 లక్షల మంది కట్టారు, 350 కోట్ల రూపాయలు కట్టారు. సో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలంటూ ఆర్భాటం. వైసీపీ నేతల నుంచి ఎక్కువకు కొని కొందరికి అందజేత, మిగిలిన వారికి ఎన్నికల వేళ పంచాలని ఎత్తుగడ. అయినా అవి కూడా ఇంకా నిషేధిత జాబితాలోనే. కలెక్టర్లు నోటిఫై చేయక పైసాకు కొరగాని పత్రాలు, వాటిపై అప్పులు ఇవ్వలేమంటున్న బ్యాంకులు. ఇక్కడ ఒకటి ఓటీఎస్ పత్రాలు ఒకటైతే, రెండోది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ సెంటు పట్టాలు ఉన్నాయి చూసారా, అవి వైసీపీ నేతల నుంచి కొని వీళ్ళకి పంచారు. వైసీపీ నేతలు ఏం చేశారు? నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటినీ వాళ్ళకి అంటగట్టేశారు. అంటగట్టేస్తే ప్రభుత్వం ఏం చేయాలా? ఒకటి తక్కువ కొని ఎక్కువ అంటగట్టారు. బహిరంగ మార్కెట్లో 10 లక్షలు ఉందనుకోండి భూమి, ప్రభుత్వానికి 20 లక్షలకు అంటగట్టారు. బహిరంగ మార్కెట్లో 20 లక్షలు ఉందనుకోండి, ప్రభుత్వానికి 40 లక్షలకు అంటగట్టారు. అంటే డబల్ రేటుకి ప్రభుత్వానికి అంటగట్టేశారు. సరే, అవి పనికొచ్చే భూమి అయితే ₹1 ఎక్కువైనా తీసుకున్నా సరే పోనీ అనుకుందాం. కానీ పనికిరాని భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, వివాదాల్లో ఉన్నటువంటి భూములు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూములు, ఈ భూములన్నీ అంటగట్టేశారు. మరి ప్రభుత్వం అయినా కొనేటప్పుడు అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, వివాదాలు ఏమైనా ఉన్నాయా, లేదా నిషేధిత జాబితాలో ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ప్రభుత్వం కూడా పరిశీలించలేదు. దాంతో ఏమైంది? ఇప్పుడు ఆ నిషేధిత జాబితాలో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పట్టా సృష్టించి ఇచ్చాడు. కానీ ఏంటి ఉపయోగం? ఆ భూములు తీరా ఆన్లైన్లో నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు వాడంతా లబోదిబోమని తల్లబట్టుకునే పరిస్థితి. సో ఈ విధంగా మొత్తంగా 32 లక్షల మందిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 32 లక్షల మందిని మోసం చేశాడు. సో ఇక్కడ చూడండి, పేదలకు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే, అసలు తానే ఒక నిరుపేదగా చెప్పుకునే జగన్ రాష్ట్రంలోని అసలు సిసలు పేదలను నిండా ముంచేశాడు. వన్ టైం సెటిల్మెంట్ కింద 10,000 కట్టండి, పట్టా ఇస్తాం, దానిపై పూర్తి హక్కులు మీవే, బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకోవచ్చంటూ గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల లబ్ధిదారుల నుంచి సొమ్ములు పిండుకున్నారు. జగన్ చెప్పారు కదా అని జనం అమాయకంగా 350 కోట్లు చెల్లించారు. చివరికి చూస్తే ఆ పట్టాలు ఏమాత్రం పనికిరావని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా మండే ఎండలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఓటీఎస్ కింద పేదల వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినా ఎప్పటికీ ఆ ఇళ్ల స్థలాలు నిషేధిత భూముల జాబితాలోనే ఉంచడం జగన్ మోసానికి పరాకాష్ట. సో ఏం చేశారు? ఇప్పుడు లబోదిబోం అంటూ కనీసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారానైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకుందాం, ఇక ఎలాగా జరగాల్సిన నష్టం ఎలాగా జరిగిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు చాలామంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి. సో ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇచ్చినటువంటి పత్రం. సరే, పత్రం వరకు బాగానే ఉంది, ₹10 స్టాంప్ మీద ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మీకు చిన్నగా కనపడుతుందో లేదో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, ఇక్కడ సంపూర్ణ గృహ హక్కు లోగో ఉంది, ఒక లోగో ఉంది, ఒక బొమ్మ ఉంది. అందుకనే ఇది చెల్లుబాటు కాల. ఈ పత్రాన్ని బ్యాంక్ దగ్గర తీసుకెళ్తే మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పే పరిస్థితి. ఎందుకనంటే ఇది పనిచేయదు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి క్యాష్ టు ఇన్కమ్ల మీద, డెత్ బర్త్ సర్టిఫికెట్ల మీద కూడా ఫోటోలు వేస్తున్నాడు, రేపొద్దున ఇబ్బందికరంగా మారద్దని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అలాంటిదే ఇప్పుడు బ్యాంకులు ఎందుకు తీసుకుంటాయి? బ్యాంక్ అంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పనికొచ్చేది కాదు కదా, కేవలం ఆంధ్రాలో ఉండేవి మాత్రమే కాదు కదా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని నామ్స్ ఉంటాయి. సో ఇలాంటి పత్రాలు చెల్లుబాటు కావు. అలాగే క్యాష్ టు ఇన్కమ్లు కూడా అంతే. ఏరో రాష్ట్రానికి చదువుకోవడానికి వెళ్ళినా లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినా ఆ పత్రాలు చెల్లుబాటు కావు, ఫోటోలు ఉంటే. కాబట్టి ఇక్కడ సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇచ్చినటువంటి ఈ పట్టా చెల్లుబాటు కాదని బ్యాంకులు తేల్చి చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని సొంత ఇళ్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తామని 2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అప్పటి మాట ప్రకారం ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. కానీ
25 లక్షల మందికి ఇళ్ల స్థలాలంటూ పత్రాలు రెడీ చేయించారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి పత్రాలు ఇవ్వలేదు. కానీ పత్రాలు అందినా అందకపోయినా ఆ భూమి అయితే లబ్ధిదారుడికి దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ భూములన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. పైగా నిషేధిత జాబితాలోనే ఆ భూములపై ప్రభుత్వమే వన్ టైం సెటిల్మెంట్ కింద డబ్బులు కట్టించుకుని 7 లక్షల పత్రాలు సృష్టించి పేదలకు ఇచ్చింది. కానీ పత్రాలు అయితే ప్రభుత్వం సృష్టించి ఇవ్వగలిగింది, కానీ ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవటం వల్ల ఈరోజు వాళ్ళంతా కూడా తీవ్రంగా మోసపోవాల్సిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి మోసం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. 25 లక్షల ఇల్లు కడతానన్నాడు, కట్టలేదు సరిగదా అంటే అందులో ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళని మోసం చేశాడు. అలాగే ఓటీఎస్ కట్టండి, మీ అందరికీ సంపూర్ణ హక్కు కల్పిస్తాను, దాని ద్వారా బ్యాంకు లోన్లు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇటు 7 లక్షల మంది నుంచి ఓటీఎస్ డబ్బులు కట్టించుకుని వీళ్ళని మోసం చేశాడు. ఎందుకంటే ఆ పత్రాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. మడిచిలోన పెట్టుకునే పత్రాలు అయితే ఎందుకు, ఆ రోజు డబ్బులు కట్టింది ఎందుకు, రేపటి రోజున అవసరమైతే మనకు ఉపయోగపడతాయనే కదా. కానీ అలాంటి ఉపయోగపడిందంటే లేదు. సో ఈ విధంగా ఇళ్ల పేరుతో జగన్మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశాడు. తాను మాత్రం ఎక్కడ ఊరికో ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, తాజాగా ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు 500 కోట్లతో ప్రజల సొమ్ముతో. సో ఇలా కంటికి కనపడిన ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకున్నాడు. కానీ పేదలకు మాత్రం ఆ సెంటు భూమి ఇచ్చి అందులో ఒక ఇల్లు మాత్రం కట్టించివ్వలేకపోయాడు. ఇచ్చిన వాటిలో కూడా అన్ని అవకతవకలు, వారికి పూర్తి హక్కులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి అంటేనే మోసం, మోసం అంటేనే జగన్మోహన్ రెడ్డి అంటానికి ఈరోజు ఇళ్ల పట్టాలే ఒక ఉదాహరణ. మరి రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా సమర్థించుకుంటాడో చూడాలి. ప్రజలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు, మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేశాడని విసిగెత్తిపోయి ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.